హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ద షో. సో కుజుడు రాశి మారుతున్నాడు. మనకు తెలుసు కర్కాటక రాశిలో చాలా కాలంగా నీచబడి కుజుడు గోచరిస్తున్నాడు. సో ఇప్పుడు కర్కాటక రాశి నుంచి తన మిత్రస్థానం అయిన సింహరాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. ఎప్పుడంటే అది జూన్ 7వ తారీఖు జూన్ నెల 2025 కుజుడు కర్కాటకం నుంచి సింహంలోకి ఎంటర్ అవుతున్నాడు. తన ఫ్రెండ్లీ సైన్లోకి వెళ్తున్నాడు అనమాట. సింహరాశికి అధిపతి రవికి కుజుడికి చక్కటి స్నేహం ఉంటుంది. రవి రాజు అయితే కుజుడు సేనాధిపతి. వీళ్ళిద్దరి మధ్యన బాండింగ్ అన్నది చాలా బాగుంటుంది. బాగుంటేనే యుద్ధం గెలవగలుగుతారు అనమాట. సో అటువంటి ఫ్రెండ్లీ సైన్లోకి కుజుడు ఎంటర్ అవుతున్నాడు. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. ఆల్రెడీ సింహరాశిలో కేతువు గోచరిస్తున్నాడు. కేతువుకి కుజుడికి కొంచెం భిన్న తత్వాలు ఉంటాయి. ఎందుకంటే కుజుడు అంటే ఎవరండి? కుజుడు అంటే ఒక సైనికాధికారి, ఒక వీరుడు, ఒక సైనికుడు. కుజుడు అంటే ఫైటింగ్, కుజుడు అంటే ఆక్రమించడం, కుజుడు అంటే ఒక మాస్కులిన్ ఎనర్జీ. సో ఇటువంటి కుజుడు సింహరాశిలోకి ఎంటర్ అయినప్పుడు చాలా పవర్ఫుల్ గా ఫీల్ అవుతాడు. ఆ స్థానాన్ని ఆక్రమించుకోవాలనుకుంటాడు. కుజుడు యొక్క తత్వం ఎప్పుడు ఏంటంటే ఏ రాశిలో ఉంటే ఏ స్థానంలో ఆ స్థానంలో తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ ని చూపించాలనుకుంటాడు. ఆ స్థానాన్ని ఆక్రమించాలనుకుంటాడు. ఆ స్థానంలో తన జెండా పాతాలనుకుంటాడు. కానీ అక్కడ ఆల్రెడీ జెండా పాతేసి ఉంది. ఎవరు పాతారండి ఆ జెండా? కేతు పాతాడు. ఎందుకంటే సింహరాశిలో కేతువు గోచరిస్తున్నాడు. కేతువు ఏం సూచిస్తాడండి? కేతువు గత జన్మలో అనుభవించినవన్నీ కూడా కేతువు సూచిస్తాడు. అంటే కేతువు సింహరాశిలో ఇదంతా నేను అనుభవించాను, ఇది నాకు ఇప్పుడు వద్దు అంటాడు అనమాట. కానీ కుజుడు ఒప్పుకోడు. నాకు కావాలి అనుకుంటాడు. ఒకడేమో వద్దు అనుకుంటాడు, ఇంకోడేమో కావాలి అనుకుంటాడు. వీళ్ళిద్దరూ ఇప్పుడు నేరుగా వస్తున్నారు. వెనక నుంచి ఏమో కేతు వస్తున్నాడు, ముందు నుంచి ఏమో కుజుడు వస్తున్నాడు. వీళ్ళిద్దరూ ఒక చోట కలుస్తారు. అప్పుడు వీళ్ళిద్దరి మధ్యన ఒక రకమైన తీవ్రమైన ఫ్రిక్షన్, వ్యతిరేకత, ఒక కాన్ఫ్లిక్ట్ అన్నది ఏర్పడుతుంది అన్నమాట. సో ఇంకో విషయం ఏంటంటే ఈ ఇద్దరు గ్రహాలు కుజుడు కేతువు ఇద్దరు కూడా సింహరాశిలో గోచరిస్తున్నప్పుడు సింహరాశి అన్నది ఏంటి? సింహరాశి అన్నది ప్రైడ్. సింహరాశి అన్నది మన ఐడెంటిటీ. సింహరాశి అన్నది మన ఈగో. సింహరాశి అన్నది మన షో ఆఫ్ అన్నమాట. సింహరాశి ఏం రిప్రజెంట్ చేస్తుంది? దిస్ ఈజ్ మీ అని చెప్తుంది. నన్ను చూడండి అంటది సింహరాశి. ఎప్పుడు కూడా ఇది నేను అని చెప్తుంది సింహరాశి. అటువంటి సింహరాశిలో కుజుడు చాలా పవర్ఫుల్ గా ఉంటాడు. అలాగే సింహరాశికి కుజుడు యోగకారకుడు కూడా అవుతాడు. ఎందుకంటే కుజుడు చతుర్థ స్థానాన్ని, భాగ్యస్థానాన్ని పాలిస్తాడు. ఎప్పుడు సింహరాశి నుంచి మనం కౌంట్ చేసినప్పుడు కుజుడు చతుర్థ స్థానాన్ని, భాగ్యస్థానాన్ని పాలిస్తాడు. కాబట్టి కుజుడు యోగకారకుడు అవుతాడు ఈ రాశికి. సో కుజుడు చాలా పవర్ఫుల్ గా ఉంటాడు. కానీ అక్కడ కేతు అన్నవాడు డిటాచ్మెంట్ ని రిప్రజెంట్ చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఒక రెండు వ్యతిరేకమైన శక్తులు దగ్గరకు వస్తున్నాయి అన్నమాట. సో దీనివల్ల ఎవరికి నష్టం అంటే సింహరాశికి నష్టం. అంటే అది ఏ స్థానంలో జరుగుతుంది, ఈ యొక్క కంజంక్షన్, ఈ గోచారం అన్నది ఏ భావంలో జరుగుతున్నది అన్నది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఈ గోచారము దశమ స్థానంలో జరుగుతుంది అనుకోండి, వెరీ గుడ్. ఎందుకంటే దశమ స్థానం అన్నది మన వృత్తి. అక్కడ ఎప్పుడూ నిరంతరము కూడా యుద్ధం జరగవలసిందే. అక్కడ ఎప్పుడూ కూడా మనం షో ఆఫ్ చేయవలసిందే. ఎందుకంటే వృత్తిలోని మనకి ఉన్నా లేకపోయినా, అర్హత ఉన్నా లేకపోయినా ఉన్నట్టే నటించాలి. అప్పుడే మనకి అభివృద్ధి అన్నది ఉంటుంది. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఏ స్నేక్ హ్యాస్ టు ప్రిటెండ్ ఈవెన్ ఇట్ ఈస్ నాట్ వెనమస్. ఒక పాము, సర్పము అది విషపూరితమైనది కాకపోయినా అది పడగెట్టుతుందట. ఎందుకంటే అది ప్రిటెండ్ చెయ్యాలి. అది ఒక విషపూరితమైన పాము కింద అది నటించాలన్నమాట. అలాగే 10th హౌస్లోని ఈ కుజుడు గోచరించినప్పుడు, కేతువు గోచరించినప్పుడు చాలా పవర్ఫుల్ అవుతుంది అనమాట. ఎందుకంటే చాలా యుద్ధం జరుగుతుంది అక్కడ. చాలా తీవ్రమైన శక్తి అన్నది ఆ 10th హౌస్లోకి వస్తుంది అనమాట. 10th హౌస్లో అటువంటి శక్తి, అటువంటి ఎనర్జీ ఉండడం అన్నది ఇంపార్టెంట్, మంచిదే అది. అలాగే తృతీయ స్థానం. తృతీయ స్థానం అంటే ఏంటి? మన ఈగో. తృతీయ స్థానం మనని మనం ఎలా ప్రజెంట్ చేసుకుంటాం, మన చేతి వృత్తులు, మనలో ఉండే స్పెషల్ స్కిల్స్. తృతీయ స్థానంలో కూడా ఇది మంచిది. షష్టమ స్థానంలో జరుగుతుంది. షష్టమ స్థానంలో శత్రువులు, షష్టమ స్థానంలో దుష్టగ్రహాలు మంచి ఫలితాలనే ఇస్తాయి. శత్రువుల్ని డామినేట్ చేయడానికి, శత్రువుల్ని ఓడించడానికి ఇది ఉపయోగపడుతుంది. సో అలాగా ఏ భావంలో జరుగుతుంది వీటి కంజంక్షన్ అని తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇటువంటి కంజంక్షన్ కుజుడు కేతు ఇద్దరు కూడా పర్సనల్ హౌసెస్లో కనుక గోచరించారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 7th హౌస్. 7th హౌస్ అంటే ఏంటంటే రిలేషన్షిప్స్, మ్యారేజ్. సో 7th హౌస్లోని బంధము ఉండాలి కానీ యుద్ధం ఉండకూడదు. అలాగే సెకండ్ హౌస్ అంటే మన ఫ్యామిలీ,
మన ఫ్యామిలీలో కుటుంబంలోని అండర్స్టాండింగ్ ఉండాలి, అంతేగాని యుద్ధం జరగకూడదు. సో అటువంటి సెన్సిటివ్ స్థానాలు ఏవైతే ఉంటాయో, అలాగే ఫోర్త్ హౌస్ అనేది మన మనస్సు, మన హృదయం. అటువంటి స్థానంలో కుజుడు కేతువులు గోచరించినప్పుడు అది కూడా మనసులో ఒక రకమైన ఉద్రేకత ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ రెండు గ్రహాలు ఏ భావంలో గోచరిస్తున్నారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అది మన యొక్క లగ్నము, మన యొక్క రాశి మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఇకపోతే కుజుడు గోచరించేటప్పుడు 3 నక్షత్రాలని దాటుకుంటూ వెళ్తాడు. సింహరాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయండి? మాఘ, పూర్వ ఫాల్గుని, ఉత్తర ఫాల్గుని. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, మాఘా నక్షత్రంలో కుజుడు గోచరించినప్పుడు, మాఘా నక్షత్రం అంటే ఏంటి? సింహాసనము. అటువంటి మాఘా నక్షత్రానికి అధిపతి ఎవరు? కేతువు. కేతువు ఆల్రెడీ సింహరాశిలోనే ఉన్నాడు కాబట్టి కుజుడు కన్నా ఎక్కువ కేతువు బలంగా ఉంటాడు. ఆ టైం అంతా కూడా డిటాచ్మెంట్. ఎందుకంటే కేతు ఏంటండి? కేతు అంటే డిటాచ్మెంట్. సో ఎప్పుడైతే కుజుడు మాఘా నక్షత్రంలో గోచరిస్తాడో అప్పుడు ఎక్కువ శక్తి అంతా కూడా ఎక్కువ కేతువుకు ఉంటుంది. కాబట్టి కేతు యొక్క క్వాలిటీ ఏంటి? కేతువు యొక్క క్వాలిటీ ఎప్పుడు కూడా డిటాచ్మెంట్ అన్నమాట. సో మన యొక్క సింహరాశి మన జాతకంలో ఎక్కడ ఉంటే అక్కడ ఒక రకమైన డిటాచ్మెంట్ని సూచిస్తుంది. ఆ తర్వాత పూర్వ ఫాల్గుని నక్షత్రంలోకి కుజుడు ఎంటర్ అవుతాడు. ఎప్పుడైతే కుజుడు ఈ యొక్క కేతు నక్షత్రాన్ని విడిచిపెట్టి శుక్ర నక్షత్రంలోకి ఎంటర్ అవుతాడు అప్పుడు ఏం జరుగుతుందండి? కుజుడు బలపడతాడు. సో శుక్రుడు ఏం రిప్రజెంట్ చేస్తాడు? పూర్వ ఫాల్గుని ఏం రిప్రజెంట్ చేస్తుంది? లవ్, రొమాన్స్, రిలేషన్షిప్స్, డిప్లొమసీ. ఎందుకంటే శుక్రుడు డిప్లొమసీకి కారకుడు. సో ఇటువంటి సున్నితమైన నక్షత్రంలోకి కుజుడు ఎంటర్ అయినప్పుడు కుజుడు చాలా రొమాంటిక్గా మారిపోతాడు. ఎందుకంటే కుజుడు ఏంటంటే ప్యాషన్. కుజుడు డిజైర్, విపరీతమైన కోరికను కూడా కుజుడు రిప్రజెంట్ చేస్తాడు. శుక్రుడు కోరికకు కారకుడు. కానీ కుజుడు ఆ ఇంటెన్సిటీని సూచిస్తాడు అనమాట. విపరీతమైన కోరిక. కుజుడు అంటే ఒక రకమైన సెక్షువల్ ఎనర్జీ. ఎప్పుడైతే కుజుడు ఆ శుక్రుడి నక్షత్రం పూర్వ ఫాల్గుని కూడా చాలా సెక్షువల్ నక్షత్రం అనమాట. సో విపరీతమైన సెక్షువల్ ఎనర్జీ అన్నది అక్కడ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే కుజుడు ఈ పూర్వ ఫాల్గుని నక్షత్రంలో గోచరిస్తాడు అక్కడ కుజుడు బలపడతాడు. సో ఆ తర్వాత కుజుడు ఉత్తర ఫాల్గుని నక్షత్రంలోకి ఎంటర్ అవుతాడు. ఉత్తర ఫాల్గుని నక్షత్రానికి అధిపతి రవి. సో ఈ ఉత్తర ఫాల్గుని నక్షత్రంలోని కుజుడు చాలా బలంగా ఉంటాడు. ఎందుకంటే ఆల్రెడీ సింహరాశికి అధిపతి రవి, ఇప్పుడు ఉత్తర ఫాల్గుని నక్షత్రానికి కూడా అధిపతి రవి. ఆ రవి కుజుడికి బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి కుజుడు చాలా స్ట్రాంగ్గా పవర్ఫుల్గా ఉంటాడు. కానీ ఇక్కడే అసలైన సమస్య కూడా మొదలవుతుంది. ఎందుకంటే ఈ నక్షత్రంలోనే కేతువు కూడా గోచరిస్తున్నాడు. అప్పటికే కేతువు ఉత్తర ఫాల్గుని నుంచి దాటుకుని ముందుకొచ్చి పూర్వ ఫాల్గునిలోకి వస్తుంది. సో కుజుడు కూడా పూర్వ ఫాల్గుని దాటుకుని ఉత్తర ఫాల్గునిలోకి వెళ్తాడు. సో ఎప్పుడైతే వీళ్ళిద్దరూ కూడా ఈ యొక్క క్రాస్ చేస్తారో, ఈ నక్షత్రాన్ని క్రాస్ చేస్తారో ఆ టైంలో, అంటే అరౌండ్ జూలై 20 ఆ టైంలో వీళ్ళిద్దరూ కూడా కలుస్తారనమాట. అప్పుడు ఒక రకమైన తీవ్రమైన పరిస్థితులు, కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఇండివిజువల్ జాతకాల్లో. సో ఈ కుజుడు కేతువు యొక్క గోచారం ఈ సింహరాశిలో ఈ 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తుందో అన్నది ఇప్పుడు మనం క్లుప్తంగా చూద్దాం. ఓకే, డీటెయిల్డ్గా వెళ్ళలేము, క్లుప్తంగా చూద్దాం. సో మేషరాశి వారికి కుజుడు కేతువు ఇద్దరు కూడా పంచమ స్థానంలో గోచరిస్తారు. ఈ టైంలో మీ యొక్క టెంపర్మెంట్ లెవెల్స్ అన్నవి చాలా హైగా ఉంటాయి. ఈ టైంలో మీరు కనుక రొమాంటిక్ రిలేషన్షిప్స్లో ఉన్నట్లయితే, లవ్ రిలేషన్షిప్లో ఉన్నట్లయితే ఈ టైంలో కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎదుర్కొంటారు. మీ యొక్క క్రియేటివ్ ఎనర్జీ, మీ యొక్క సెక్షువల్ ఎనర్జీ అన్నది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీ యొక్క క్రియేటివ్ ఎబిలిటీ అన్నది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఒకవేళ మీరు ఏమన్నా క్రియేటివ్ ప్రాజెక్ట్స్లో ఉన్నట్లయితే ఈ టైంలో మీరు చాలా బాగా పర్ఫామ్ చేయగలుగుతారు. సంతానానికి సంబంధించి కొన్ని ఛాలెంజెస్ ఉండే అవకాశం ఉంది, కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు మీరు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఈ టైంలో మీరు చాలా క్రియేటివ్గా మిమ్మల్ని మీరు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటారు. ఈ టైంలో మీ రొమాంటిక్ లైఫ్ అంతా కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. ఈ టైంలో మీరు మీ యొక్క ఎనర్జీ అన్నది చాలా హైగా ఉంటుంది. ఎందుకంటే మీ యొక్క ఫస్ట్ హౌస్ అధిపతి కుజుడు పంచమంలో ఒక కోణ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ టైంలో మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ అన్నది చాలా హైగా ఉంటుంది. ఎవరైతే పాలిటిక్స్లో ఉంటారో వాళ్ళకి ఇది చాలా ఎగ్జైటింగ్ టైం అని చెప్పచ్చు. ఎవరైతే ఈ యొక్క ట్రేడింగ్, స్టాక్ మార్కెట్ రంగాల్లో ఉంటారో
ఈ టైం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. వృషభ రాశి వారికి మీకు కేతువు కుజుడు ఈ యొక్క 4th హౌస్లో గోచరిస్తున్నారు. 4th హౌస్లో కేతువు కుజుడు యొక్క గోచారం అంత అనుకూలంగా ఉండదు. ఎందుకంటే 4th హౌస్ అన్నది మన మనస్సు, ఇల్లు, మన యొక్క డొమెస్టిక్ లైఫ్ని రిప్రజెంట్ చేస్తుంది. అటువంటి స్థానంలో మీ వ్యయాధిపతి కుజుడు 4th హౌస్లో గోచరిస్తున్నాడు. సో ఈ టైంలో మానసికంగా కొంత ఆందోళనకి గురవుతారు. ఈ టైంలో డొమెస్టిక్ లైఫ్ అన్నది కొంచెం ఛాలెంజింగ్గా ఉండే అవకాశం ఉంటుంది. తల్లిగారి ఆరోగ్యం పట్ల మీరు కొంచెం శ్రద్ధ చూపించాలి. ఈ టైంలో 4th హౌస్లో కేతువు కుజుడు గోచరిస్తున్నారు కాబట్టి 4th హౌస్కి కారకుడు 4th హౌస్ మన తల్లిని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి తల్లిగారితో మీరు వ్యవహరించేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండడం మంచిది. అలాగే డొమెస్టిక్ లైఫ్లో కొంచెం డిస్టర్బెన్సెస్ జరిగే అవకాశం ఉంటుంది. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉంటారో వాళ్ళకి ఇప్పుడు మంచి అవకాశాలు వస్తాయి. కానీ అవకాశం వచ్చి చివరి క్షణంలో చేజారిపోయిన ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఎందుకంటే కుజుడితో పాటు కేతువు కూడా గోచరిస్తున్నాడు కాబట్టి. సో ఈ టైంలో మీరు ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉంటారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. మిథున రాశి వారికి కుజుడు కేతు మీ యొక్క 3rd హౌస్లో గోచరిస్తున్నారు. ఈ టైంలో మీరు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు, చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు, చాలా మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. మీరు చాలా బాగా కమ్యూనికేట్ చేయగలుగుతారు. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా హైగా ఉంటాయి. ఒక్కొక్కసారి మీరు సహనం కోల్పోయే పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. బంధుమిత్రులు, మీ యొక్క ఇరుగు పొరుగు వారితోటి, మీ యొక్క తోబుట్టువులతోటి మీరు వ్యవహరించేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండడం మంచిది. ఎవరైతే మార్కెటింగ్ మీడియా రంగాల్లో ఉంటారో వాళ్ళకి ఇది చాలా అనుకూలమైన టైం. ఎవరైతే కమ్యూనికేషన్ రంగాల్లో, పబ్లికేషన్ రంగాల్లో ఉంటారో వాళ్ళకి కూడా ఇది చాలా అనుకూలమైన టైం. కర్కాటక రాశి వారికి కుజుడు కేతువు మీ యొక్క 2వ స్థానంలో గోచరిస్తారు. ఈ టైంలో కుటుంబ పరంగా కొన్ని ఛాలెంజెస్ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కుజుడు కేతువు 2 దుష్టగ్రహాలు, ఇద్దరు కూడా మీ యొక్క 2వ స్థానం కుటుంబ స్థానంలోకి, ధనస్థానంలోకి ఎంటర్ అవుతున్నారు కాబట్టి ఫైనాన్షియల్గా కూడా ఈ టైంలో మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ మీరు మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి వ్యవహరించాలి. ఎందుకంటే ఈ టైంలో మీ యొక్క స్పీచ్ అనేది కొంచెం దురుసుగా ఉండే అవకాశం ఉంటుంది. అనుకోకుండా మీరు నోరు జారి తర్వాత బాధపడే అవకాశం ఉంటుంది. కుటుంబంలో కొన్ని తగవులు, కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఆర్థిక పరంగా ఇది మీకు అనుకూలంగానే ఉంటుంది. ఎందుకంటే కర్కాటక రాశికి కుజుడు యోగకారకుడు. సో ఇటువంటి కుజుడు మీ యొక్క 2వ స్థానంలో గోచరించడం ఒక అందుకు మంచిదే. కానీ కేతువు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి ఈ టైంలో మీరు ఆర్థిక పరంగా వ్యవహరించేటప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఈటింగ్ హ్యాబిట్స్ అన్నవి మీరు కొంచెం కంట్రోల్లో ఉండాలి. మీ డైట్ అన్నది కొంచెం కంట్రోల్గా ఉండాలి. ఎందుకంటే ఈ టైంలో మీ యొక్క ఈటింగ్ హ్యాబిట్స్ అన్నవి కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ యొక్క డైట్ కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2nd హౌస్ అన్నది మన తిండి, మన ఆహార అలవాట్లు. అక్కడ కుజుడు కేతువు 2 దుష్టగ్రహాలు గోచరిస్తున్నారు. ఓకే. సింహరాశి వారికి కుజుడు కేతువు మీ యొక్క 1st హౌస్లో గోచరిస్తారు కాబట్టి ఈ టైంలో మీరు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు, చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు, కొంచెం పొగరుగా కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఈ టైంలో మీరు ఎక్కువ షో ఆఫ్ చేసుకోవాలనుకుంటారు. అందరూ మిమ్మల్ని చూస్తారు, మీరు గుర్తించబడతారు. కానీ ఒక్కొక్కసారి కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు, అంటే మీ ఆత్మవిశ్వాసం, మీ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్గా మారే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు మీకు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ రిలేషన్షిప్స్లో, మ్యారేజ్ రిలేషన్షిప్స్లో మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలన్నమాట. సో ఈ టైంలో మీరు కొంచెం దురుసుగా కూడా వ్యవహరించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కుజుడు హింసకు కూడా కారకుడు, కుజుడు యాక్సిడెంట్స్కి కూడా కారకుడు. సో ఈ టైంలో మీరు కొంచెం మీ డైలీ లైఫ్లో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు, ఓవర్ ఎనర్జీని ప్రదర్శించడం కూడా అంత మంచిది కాకపోవచ్చు. ఎందుకంటే మీ ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ మీద ఈర్ష్య పొందే అవకాశం కూడా ఉంటుంది. సో కన్యా రాశి వారికి కుజుడు మీ యొక్క 12th హౌస్లో గోచరిస్తాడు. 12th హౌస్ అన్నది మన లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎప్పుడైతే కుజుడు 12th హౌస్లో గోచరిస్తాడో ఈ టైంలో మీకు విపరీతంగా కోపము, ఆవేశము, ఉద్రేకము ఇటువంటి బాగా పెరిగే అవకాశం ఉంటుంది. మీ ఇమాజినేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ టైంలో మీరు ఎక్కువ ఆలోచిస్తారు. ఆలోచనల నుంచి మీకు ఎక్కువ ఉద్రేకపడ్డము, ఎక్కువ ఆవేశపడ్డము, కోపగించుకోవడం ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఈ టైంలో మీ యొక్క స్లీప్ కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది.
యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఈ టైంలో అధికంగా ఖర్చులు చేయడము, మీ ఎనర్జీ అంతా కూడా వృధా అవుతున్న ఫీలింగ్ కలగడము, ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. బేసికల్గా కుజుడు వ్యయస్థానంలో అంత గొప్ప ఫలితాలను ఇవ్వడు. ఈ టైంలో మీ యొక్క ఎనర్జీ, ఎస్పెషల్లీ కుజుడు ఎనర్జీకి కారకుడు. ఎప్పుడైతే కుజుడు వ్యయంలో గోచరిస్తాడో మీ కష్టానికి తగిన ఫలితం రావట్లేదు అని మీరు ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ టైంలో మీ యొక్క బెడ్ ప్లెజర్స్, ఎందుకంటే 12th హౌస్ అన్నది బెడ్ ప్లెజర్స్ రిప్రజెంట్ చేస్తుంది. ఈ టైంలో శృంగారపరంగా మీరు చాలా యాక్టివ్గా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే కుజుడు 12th హౌస్లో కేతుతో కలిసి గోచరించినప్పుడు చాలా ఇంపేషెంట్గా ఫీల్ అవుతారు. మీరు చాలా అసహనానికి గురయ్యే అవకాశం ఉంటుంది. తులారాశి వారికి కుజుడు మీ యొక్క 11th హౌస్లో గోచరిస్తారు. ఈ టైంలో మీ యొక్క ఫ్రెండ్స్ తోటి మీరు ఎక్కువ టైం స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. మీ యొక్క ఫ్రెండ్స్ కావచ్చు, మీ యొక్క సోషల్ సర్కిల్లో కావచ్చు, మీరు ఎక్కువ మేల్ ఫ్రెండ్స్ తోటి మీరు ఎక్కువ టైం గడిపే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని తగువులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. మీ స్నేహితులు కావచ్చు, మీ స్నేహ బృందంలో కావచ్చు, మీరు కొంచెం తగువులు పడే అవకాశం ఉంటుంది. ఈ టైంలో మీ స్నేహ బృందంతో కలిసి ఈవెంట్ఫుల్గా టైంని స్పెండ్ చేస్తారు. కొన్ని పార్టీస్లో మీరు అటెండ్ అవుతూ ఉంటారు. సో మీ సోషల్ లైఫ్ అన్నది చాలా యాక్టివ్గా, చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. కానీ కొన్ని మిత్రులతో కావచ్చు, మీ ఎల్డర్ బ్రదర్తో కావచ్చు, మీ స్నేహ బృందంలో కావచ్చు, కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు, కొన్ని గొడవలు ఇటువంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. అలాగే 11th హౌస్ అన్నది మనకు వచ్చే ఆదాయాన్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఈ టైంలో మీకు రావాల్సిన ధనాన్ని ఎవరో ఒకరు అడ్డుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేతు గోచరిస్తున్నాడు, ఇప్పుడు కుజుడు కూడా జాయిన్ అవుతున్నాడు కాబట్టి మీకు రావాల్సిన ధనం కావచ్చు, లేదా మీరు చేయాలనుకున్న కొన్ని పనులు ఏవైతే ఉంటాయో, మీ డ్రీమ్స్ అండ్ అంబిషన్ 11th హౌస్ అంటే మీరు చేయాలనుకున్న కొన్ని కొంతమంది విభేదిస్తూ ఉంటారు. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. వృశ్చిక రాశి వారికి కుజుడు కేతువు మీ యొక్క దశమ స్థానంలో గోచరిస్తారు. సో ఎప్పుడైతే కుజుడు కేతువు దశమ స్థానంలో గోచరిస్తారో ఇట్స్ గుడ్. కుజుడు దశమ స్థానంలో చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. అందులోని తన ఫ్రెండ్లీ సైన్లో గోచరిస్తున్నాడు కాబట్టి ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ కేతువు కూడా గోచరిస్తున్నాడు కాబట్టి మీ యొక్క వృత్తిలో మీరు చాలా బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు. అయినప్పటికీ కూడా మిమ్మల్ని చూసి ఈర్ష్యపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ టైంలో మిమ్మల్ని మీ యొక్క సక్సెస్ని అడ్డుకునే వాళ్ళు ఉంటారు. ఉద్యోగ అవకాశాలు బాగుంటాయి. ఉద్యోగంలో మీరు చాలా బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు. మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారుతారు. ఉద్యోగంలో అందరూ మిమ్మల్ని బాగా గుర్తిస్తారు. అయినప్పటికీ కూడా కొంతమంది మీ వ్యతిరేకులు కావచ్చు, మీ వృత్తిలో మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు కావచ్చు, మిమ్మల్ని చూసి కొంచెం ఈర్ష్యపడి మిమ్మల్ని డిస్కరేజ్ చేయడానికి ఎక్కువ ప్రయత్నించే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే 10th హౌస్లో కుజుడు చాలా బలంగా ఉంటాడు. అయినప్పటికీ కూడా అక్కడ కేతువు కూడా గోచరిస్తున్నాడు కాబట్టి వృత్తిలో చాలా సక్సెస్ఫుల్ అవుతారు. అయినప్పటికీ కొన్ని సమస్యలు మీకు ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. ధనుస్సు రాశి వారికి కుజుడు మీ యొక్క 9th హౌస్లో గోచరిస్తాడు. సో ఈ టైంలో మీ నమ్మకాలు అన్నవి చాలా బలపడతాయి. కానీ మీ నమ్మకాల్ని వ్యతిరేకించే వాళ్ళు, విమర్శించే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. ఎందుకంటే భాగ్యస్థానం అన్నది మన నమ్మకాలు. మన జీవితంలో మనని ముందుకు తీసుకెళ్లేది ఏంటంటే మన నమ్మకాలే కదా. సో ఈ టైంలో మీ నమ్మకాలు అన్నవి చాలా బలపడతాయి అన్నమాట. కానీ మీ యొక్క బిలీఫ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఇప్పుడు చాలామంది ఉంటారు. మీ తండ్రి గారు కావచ్చు, తండ్రి గారితో కొన్ని మనస్పర్ధలు రావడం, కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు జరగడం, ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. మీ గురువులు, మీ సుపీరియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ట్రావెల్ చేసేటప్పుడు మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే 9th హౌస్ అన్నది సుదూరమైన ప్రాంతాలను సూచిస్తుంది. 9th హౌస్లో కుజుడు యొక్క గోచారం ట్రావెలింగ్కి అంత అనుకూలంగా ఉండదు. సో మీరు ఒకవేళ ఈ టైంలో ట్రావెల్ చేస్తున్నట్లయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అనమాట. సో ఎక్కువ ఈ 9th హౌస్లో కుజుడి యొక్క గోచారం అన్నది తండ్రి గారితోటి కొన్ని విభేదాలని క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే మన నమ్మకాలని, 9th హౌస్ అంటే మన యొక్క మన బిలీఫ్ సిస్టమ్ అన్నది ఇంకా బలపడుతుంది. మనం ఏదైతే నమ్ముతున్నామో అది ఆ నమ్మకం అన్నది ఇంకా బలపడుతుంది. కానీ మేము నమ్మకాలని మిమ్మల్ని వ్యతిరేకించే కొన్ని శక్తులు కూడా ఉంటాయన్నమాట. అది మీరు కొంచెం కేర్ఫుల్గా వ్యవహరించాలి. ఈ టైంలో ఆధ్యాత్మిక ప్రదేశాలకు విజిట్ చేయడం కావచ్చు, ఆధ్యాత్మిక బోధనల పట్ల మీకు ఆసక్తి కావచ్చు, ఇటువంటివన్నీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 9th హౌస్ అన్నది మన యొక్క మతము, మన యొక్క ధర్మము, వీటిని కూడా సూచిస్తుంది. కాబట్టి కుజుడి యొక్క గోచారం మీకు ఆధ్యాత్మికత పట్ల మీకు ఇంకా ఆసక్తి పెరిగేలా చేస్తుంది.
మకర రాశి వారికి కుజుడు కేతు మీ అష్టమ స్థానంలో గోచరిస్తున్నారు. ఈ టైంలో మీకు మీ ఇన్లాస్ తోటి కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మీ బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి కూడా కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మీ జీవిత భాగస్వామి కావచ్చు, మీ బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు, వాళ్ళతో డీల్ చేసేటప్పుడు మీరు కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే 8th హౌస్ అన్నది మీ పార్ట్నర్ యొక్క వెల్త్ అనమాట. అలాగే మీరు రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్నట్లయితే లేదా అకల్ట్ సబ్జెక్ట్స్, ఆస్ట్రాలజీ ఇటువంటి సబ్జెక్ట్స్ నేర్చుకుంటున్నట్లయితే ఇది చాలా అనుకూలమైన టైం. ఎందుకంటే 8th హౌస్ అనేది మోక్ష స్థానము. 8th హౌస్లో కుజుడు తన ఫ్రెండ్లీ సైన్లోకి వెళ్తున్నాడు. కుజుడు ఆస్ట్రాలజీకి కూడా కారకుడు. సో ఎప్పుడైతే కుజుడు అష్టమ స్థానంలో గోచరిస్తాడో మీకు ఈ యొక్క అకల్ట్ సబ్జెక్ట్స్ మీద మీకు ఆసక్తి బాగా పెరుగుతుంది. జ్యోతిష్యము, తంత్ర సాధన, టారో, న్యూమరాలజీ ఇటువంటి అన్నిటి పట్ల కూడా మీకు ఆసక్తి పెరుగుతుంది. ఎవరైతే ఎల్ఐసి ఏజెంట్స్గా పనిచేస్తారో వాళ్ళకి కూడా ఇది అనుకూలమైన టైం అని చెప్పచ్చు. అలాగే 8th హౌస్ అన్నది సడన్ ఈవెంట్స్ని రిప్రజెంట్ చేస్తుంది, ట్రాన్స్ఫర్మేషన్ రిప్రజెంట్ చేస్తుంది. అలాగే కుజుడు కూడా సడన్ ఈవెంట్స్ని రిప్రజెంట్ చేస్తాడు. ఎప్పుడైతే కుజుడు అష్టమ స్థానంలో గోచరిస్తాడో ఒక్కొక్కసారి చిన్న చిన్న యాక్సిడెంట్స్ కానీ కావచ్చు, లేదా కొన్ని గాయాలు తగలడం కావచ్చు, ఇటువంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. కుంభరాశి వారికి కుజుడు కేతు మీ సప్తమంలో గోచరిస్తారు. సప్తమ స్థానం అన్నది మన యొక్క రిలేషన్షిప్స్, మ్యారేజ్, మన పార్ట్నర్షిప్. ఇటువంటి స్థానంలో కుజుడు యొక్క గోచారం అంత అనుకూలంగా ఉండదు. ఈ టైంలో బిజినెస్ డీలింగ్స్ కావచ్చు, కొన్ని అగ్రిమెంట్స్ కావచ్చు, లేదా వివాహంలో కావచ్చు కొన్ని తగువులు రావడము, కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవ్వడము, మీలో మొండి పట్టుదల అన్నది విపరీతంగా పెరిగిపోవడం, ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ మ్యారేజ్లో మీ యొక్క పార్ట్నర్ తోటి కొన్ని విభేదాలు జరగడము, లేదా మీ బిజినెస్ పార్ట్నర్ తోటి కొన్ని విభేదాలు జరగడము, ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. అలాగే బిజినెస్లో మీరు చాలా బాగా పర్ఫామ్ చేయగలుగుతారు. వృత్తిలో కూడా మీరు చాలా బాగా పర్ఫామ్ చేయగలుగుతారు. ఎందుకంటే సప్తమ స్థానం అనేది దశమ స్థానం నుంచి దశమ స్థానం అవుతుంది. సప్తమ స్థానం మన వృత్తిని కూడా సూచిస్తుంది. కాబట్టి వృత్తిలో ఈ టైంలో మీరు చాలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటారు. మీరు అందరిలోని గుర్తించబడతారన్నమాట. బట్ మెయిన్ ఫోకస్ అంతా కూడా మ్యారేజ్, రిలేషన్షిప్స్, బిజినెస్ పార్ట్నర్షిప్స్ వీటి మీద ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఆల్రెడీ మ్యారీడ్ పీపుల్ ఉంటారో వాళ్ళు యాంగర్ని కొంచెం కంట్రోల్ చేసుకోవడం కావచ్చు, విభేదాలకు వెళ్లకుండా కొంచెం మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం, ఇటువంటివి చేయడం చాలా మంచిది అనమాట. మీనరాశి వారికి కుజుడు కేతు ఇద్దరు కూడా మీ యొక్క 6th హౌస్లో గోచరిస్తారు. 6th హౌస్ అనేది మన శత్రుస్థానము. 6th హౌస్ అనేది మన రోజువారీ జీవితము, మనకి జీవితంలో ఉండే ఛాలెంజెస్ కావచ్చు, కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, లీగల్ ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా 6th హౌస్ సూచిస్తుంది. ఇటువంటి స్థానంలో కుజుడు కేతు యొక్క గోచారం చాలా బాగుంటుంది. చాలా సమస్యల నుంచి, ఎస్పెషల్లీ శత్రు సమస్య నుంచి మీరు ఈ టైంలో బయటపడే అవకాశం ఉంటుంది. ఈ టైంలో మీకు ఏమైనా అనారోగ్యం ఉన్నట్లయితే అనారోగ్యం నుంచి కూడా మీరు బయటపడడానికి ఈ కుజుడు కేతు యొక్క గోచారం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ టైంలో మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. సమస్యలన్నింటిని కూడా మీరు పరిష్కరించుకునే విధంగా మీరు చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. ఎవరైతే లీగల్ సమస్యలో ఉంటారో, ఎవరైతే ఏమన్నా కాన్ఫ్లిక్ట్స్లో ఉంటారో వాళ్ళకి ఈ కుజుడు కేతు యొక్క గోచారం 6th హౌస్లో ఉన్నప్పుడు వాటి నుంచి బయటపడడానికి ఈ యొక్క టైం చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. సో మీనరాశి వారికి కుజుడు కేతు యొక్క గోచారం 6th హౌస్లో చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. హెల్త్ గురించి మాత్రం మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఈ ఇద్దరు గ్రహాలు, ఈ 2 గ్రహాలు కలుస్తున్నాయి కాబట్టి 6th హౌస్లో. 6th హౌస్ అంటే మన యొక్క హెల్త్ని కూడా సూచిస్తుంది. కాబట్టి హెల్త్ మీద మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండడం మంచిది. సో దిస్ ఇస్ ఇట్ అండి. ఇది క్లుప్తంగా ఈ కుజుడు కేతు యొక్క గోచారం ఈ 12 రాశుల వారికి. నేను డీటెయిల్స్లోకి వెళ్ళలేదు, చాలా క్లుప్తంగా చెప్పాను. ఎందుకంటే డీటెయిల్స్లోకి వెళ్తే అది చాలా లాంగ్ అయిపోతుంది. సో దిస్ ఇస్ వెరీ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ఇట్ అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ థింక్ ఆస్ట్రో. థ్యాంక్ యూ.